బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభలో టియర్ గ్యాస్ ని ఇద్దరు వ్యక్తులు లీక్ చేసినట్లుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. లోక్సభలో తీవ్ర భద్రతా వైఫల్యం ఉన్నట్లుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. లోక్సభలో టియర్ గ్యాస్ ఇద్దరు వ్యక్తులు లీక్ చేసినట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. Yellow smoke. Any slogans were raised? I do not know what they were raising in the melee. I didn't follow what they were saying, but they had canisters in their hand which was emitting yellow smoke. What were they discussing, sir? It was zero hour. People were standing up and saying whatever they want. They came rushing to the They members. jumped from the well into the house and then rushing towards the chair. अच्छा, लोकसभा में आज पब्लिक गैलरी से दो लोग कूद गए और एकदम से धुआं जो है वो उठने लगा, अफरा तफरी मच गई, लेकिन उन दोनों लोगों को पकड़ लिया गया है. अभी फिलहाल जो पता चला है कोई एक का नाम जिसका मैंने पास देखा सिक्योरिटी ऑफिशियल्स के साथ, कोई सागर करके है और वो हमारे जो मैसूर के सांसद हैं माननीय प्रताप सिम्हा जी, उनके गेस्ट के रूप में हुआ. तो किस तरह का गैस था अब ये क्या बताइए, सिक्योरिटी का काम है. हालांकि कोई आप लोग को दिक्कत हुआ सांसदों को उस गैस से? नहीं, कोई ऐसा नहीं, लेकिन भगदड़ मच गई, लेकिन उनको पकड़ लिया गया. दोनों लोग कस्टडी में हैं. दूसरे वाले का कुछ లోక్సభలో ఇద్దరు వ్యక్తులు టియర్ గ్యాస్ లీక్ చేసినట్లుగా మనకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎంపీలు భయంతో పరుగులు తీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, పార్లమెంట్ లో తీవ్రమైన భద్రతా లోపం తలెత్తింది. లోక్సభ విజిటర్స్ ఛాంబర్స్ నుంచి మెయిన్ లోక్సభ ఛాంబర్ కి ఇద్దరు ఆగంతకులు కిందికి దూకారు, నినాదాలు చేశారు. నహీ చలేగా అనేటువంటి నినాదాలు చేసినట్టుగా ఎంపీలు చెప్తున్నారు. సో ఇమీడియట్ గా అప్రమత్తమైన లోక్సభ సిబ్బంది వారిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. లోపలికి వారు ఇప్పుడు ప్రస్తుతం లోక్సభ సెక్యూరిటీ అదుపులో ఉన్నారు. అయితే వారెవరు ఎంపీలకు ఎలాంటి గాయాలు చేయలేదు. తమ నిరసన ప్రదర్శించేందుకే వారు ఈ రకంగా లోక్సభ గ్యాలరీ నుంచి బయటికి మెయిన్ ఛాంబర్ లోకి దూకి నినాదాలు చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో మొత్తానికి ఎవరికి ఎలాంటి ప్రాణాలకు మాత్రం ప్రమాదం జరగలేదు. గ్యాస్ లీక్ చేయడంతో ఒకసారిగా ఎంపీలందరూ కూడా తీవ్రమైన భయాందోళనకు లోనే అందరూ లోక్సభ నుంచి బయటికి వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ నూతన లోక్సభకు సంబంధించినటువంటి భద్రతా వైఫల్యం నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన ఇప్పుడు చర్చ మొదలైంది. నిజానికి నూతన లోక్సభలో ఓపెన్ గా ఎంపీలకు అలాగే సందర్శకులు ఓపెన్ గా చూసేందుకు వీలుంటుంది. మధ్యలో ఎలాంటి తెరలు కానీ లేవు. సో ఆ నేపథ్యంలోనే వారు కిందికి దూకారు. ఖచ్చితంగా తెరలు పెట్టాలనేటువంటి ఒక డిమాండ్ ఎంపీలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ఈ ఇద్దరు ఆగంతకులు దూకడంతో లోక్సభ కార్యకలాపాలను కూడా నిలిచిపోయాయి. సో వారిద్దరిని కూడా అరెస్ట్ చేసి లోపలికి వెంకటేష్, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి ఏమైనా వివరాలు బయటకు వచ్చాయా? సో ఆ వివరాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే వారిద్దరు నిరసనకారులు అయి ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానం వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో పార్లమెంట్ పైన దాడి కూడా ఇదే రోజున జరిగిందని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో దానికి సింబాలిక్ గా ఈ రోజు ఏమైనా వీరు సందర్శకుల గ్యాలరీ నుంచి లోపలికి దూకారా, వీరు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో గతంలో కూడా ఇదే సమయంలో డిసెంబర్ లోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డటువంటి ఘటనను గుర్తు చేసుకున్నారు. సో ఆ సందర్భంలో వీరు ఈ రకంగా ఈ రోజు అదే రోజున చేయడం డెఫినెట్ గా దాని వెనుక ఉగ్రవాద కోణం ఉందా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. సో పోలీసులు దీనికి సంబంధించినటువంటి సమాచారం బయటికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వెంకటేష్, ఇక్కడ సెక్యూరిటీ లోపం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని ఎట్లా చూడాలి? భద్రతకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? నిజానికి లోక్సభ ఛాంబర్ లో సందర్శకులు కిందికి దూకకుండా లోక్సభ ఛాంబర్ లో కూడా సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. కానీ వారి కళ్ళు కప్పి వారు లోక్సభ మెయిన్ హాల్లోకి దూకినట్టుగా స్పష్టమవుతుంది. ఆ నేపథ్యంలో లోక్సభ సందర్శకుల గ్యాలరీలో ఖచ్చితంగా ఇనుప తెరలు కానీ ఒక గ్లాస్ కానీ పెట్టేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో పార్లమెంట్ పై దాడి జరిగిన తర్వాత 22 ఏళ్ల తర్వాత సేమ్ డే రోజు మళ్ళీ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉందంట? డెఫినెట్ గా భద్రతాపరమైనటువంటి వైఫల్యంగానే దీన్ని మనం చూడాల్సింది. కొత్త పార్లమెంట్ లో ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి సౌకర్యాలు కానీ ఎస్కేప్ రూట్ కానీ ఇవన్నీ కూడా ఇంకా పార్లమెంటు భద్రతా సిబ్బందికి పెద్దగా అవగాహన లేదు. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా అందరినీ కూడా తీవ్రమైన ఆందోళనకు గురి చేసింది. కాబట్టి డెఫినెట్ గా ఈ అంశం సంబంధించి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. వచ్చేటువంటి సందర్శకులను రెస్ట్రిక్షన్స్ విధించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి.
లోక్సభలో టియర్ గ్యాస్ లీక్ చేశారు ఇద్దరు వ్యక్తులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీంతో లోక్సభ ఎంపీలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. పార్లమెంట్ దాడిపై 22 ఏళ్ల తర్వాత సేమ్ డే రోజు మళ్ళీ ఇలాంటి ఒక ఘటన జరిగింది. టియర్ గ్యాస్ ఇద్దరు వ్యక్తులు లీక్ చేశారు లోక్సభలో. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. లోక్సభలో తీవ్ర భద్రతా వైఫల్యం ఉన్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఇద్దరు వ్యక్తులు టియర్ గ్యాస్ ని లీక్ చేసినట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. लेकिन एक करके जैसे एक नीचे गिरा और दूसरा भी कूद के नीचे गिरा और दौड़ करके सीट से जंप करते हुए अध्यक्ष की तरफ भागता हुआ और कह रहा था कि तानाशाही नहीं चलेगी और जो शूज जो उसका जूता था उस जूते के नीचे से निकाल करके उसने और तब धुआं निकालना शुरू किया। उसके बाद हम सभी एमपी वहां पर इकट्ठा होकर के उसको पकड़ने का काम किया, मारने पीटने का काम। उसके बाद सिक्योरिटी आई। तो ये बहुत बड़ी घटना है और जिस तरीके से ऐसे लोग लोकसभा की कार्रवाई देखने के लिए आते हैं, आज तो ये नॉर्मल घटना थी, लेकिन इसके बाद बहुत बड़ी घटना हो सकती है। इसको भारत सरकार को गंभीरता से लेने की जरूरत है। हम लोग 0 आवर चल रहा था, हम सब लोग आगे बैठे हुए थे। ऊपर से जहाँ पर लॉबी बनी पर जहाँ पर अपने बैठते हैं उसे एक बच्चा कूदा, एक लड़का कूदा, कूद के उसने और दौड़ने लगा वो पीठ की तरफ को, पीठ की तरफ दौड़ने लगा। उसने जूता निकाला, जूते के निकाल के उसमें से एक उसने कुछ पाउच टाइप निकाला और उसमें येलो पीले कलर की गैस उसने छोड़ी। फिर वहाँ पे हमारे माने सभी सांसदों ने उसको पकड़े उसको पिटाई भी की, फिर उसको सिक्योरिटी को सौंपने का काम किया। 2 लोग थे वो। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభలో ఇద్దరు వ్యక్తులు టియర్ గ్యాస్ లీక్ చేసినట్లుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీంతో లోక్సభ ఎంపీలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఇక్కడ లోక్సభలో భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో రాజ్యాంగాన్ని కాపాడాలంటూ ఎవరైతే లీక్ చేశారో టియర్ గ్యాస్ ని వాళ్ళు నినాదాలు చేసినట్లుగా కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇద్దరు వ్యక్తులు లోక్సభలో టియర్ గ్యాస్ ని లీక్ చేసినట్లుగా బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. లోక్సభలో ఇద్దరు వ్యక్తులు టియర్ గ్యాస్ లీక్ చేసినట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీంతో లోక్సభ ఎంపీలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. పార్లమెంట్పై దాడికి 22 ఏళ్లు పూర్తయిన రోజే ఇలాంటి ఓ ఘటన జరిగింది. వెంటనే లోక్సభను స్పీకర్ వాయిదా వేశారు. లోక్సభలో టియర్ గ్యాస్ ఇద్దరు వ్యక్తులు లీక్ చేసినట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. उतर गए और हाथ में कुछ थी, उसे भारी भड़कम मतलब गैस निकलते थे और थोड़ा मतलब सदन के अंदर हमारे सारे एमपी जितने साथी हैं वो पकड़ लिए दोनों को। कोई सिक्योरिटी वाले नहीं, सारे एमपी उनको पकड़ लिए। तो उसके बाद सिक्योरिटी फोर्स भी उनको बाहर निकल गए थे, निकाले। बाकी तो 2 बजे तक सदन अभी बंद है, एडजर्नमेंट कर दिए गए हैं। लेकिन देखने की बात यह है कि आज सुबह हम सब मिलकर हमारी ये सदन की जो हमला हुई थी 2001 साल में, उन शहीदों को आज हम याद किए, पुष्पार्पण किए और आज ही नया सदन में इस तरीके की हमला हुई। हमला मतलब जो भी हो, लेकिन ये तो मुझे लगता है कि चूक तो है, कहीं ना कहीं चूक तो हुई। కానీ ఇద్దరు గంటి ముందుకి స్పీకర్ గ్యాలరీ దగ్గరికి వెళ్ళి మన దీపావళి ఇది ఉంటుంది, స్మోక్ వస్తుంది. స్మోక్ అంతా సెంట్రల్ వచ్చింది. నినాదాలు చేశారా? ఏం నినాదాలు ఏం చేయాలి, అసలు పట్టుకున్నారు అందరూ. ఎంతమంది దూకారు సార్? ఇద్దరు. ఓకే. ఇద్దరు కూడా క్యాచ్ చేశారు. విజిటర్స్ గ్యాలరీస్. క్వశ్చన్ అవర్ తర్వాత 5 minutes 5-10 minutes క్వశ్చన్ అవర్ టైంలోనే క్వశ్చన్ అవర్ అవుతుంది. క్వశ్చన్ 0 అవర్ అవుతుంది. 0 అవర్. స్పీకర్ ఉన్నారు సార్ చైర్లో? లేరు. రాజేంద్ర అగర్వాల్. సార్ ఏమన్నా మీకు అనారోగ్యం ఏమన్నా కలిగిందా? స్మోక్ స్మెల్ వచ్చింది.
అది డేంజరస్ అండి, ఇప్పుడేం బాగుంది. ఏం లేదు అదేం లేదు బట్ అయితే పాయిజనస్ గ్యాస్ ఏంటి సార్? జనరల్ పాయిజనస్ అనుకుంటున్నాం, అది ఏదో తెలియదు మనకు. అది దీపావళి స్మోక్ ఏమై కారణం ఏమి ఉండొచ్చు అనుకోవచ్చు, మోటివ్ వాళ్ళది? అది ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. హౌస్ వాయిదా వేశారా? ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు పట్టుకున్నారు. రాజేంద్ర నినాదాలు ఏం లేదు. जितने भी लोग यहाँ पे आते हैं, विजिटर्स हो चाहे रिपोर्टर्स हो, बिकॉज वी डोंट नो कि किसी के टैग्स नहीं है रिपोर्टर्स के, सो एवरीबडी इज लाइक एक दूसरे से टकराते हुए जाते हैं. तो आई थिंक सो गवर्नमेंट को ध्यान देना चाहिए इस बात. आई थिंक इट्स अ कंप्लीट सिक्योरिटी लैप्स एंड कुछ भी हो सकता था हाउस के अंदर आज. एंड मोर ओवर जहाँ पे हम खड़े हैं यहाँ पे प्रॉपर वॉच भी नहीं है. Inside Lok Sabha. What happened, ma'am? I don't know. Some people jump down. ऊपर से नीचे आ गया. Jump करके. और क्या बोले? Jump करके. अरे we are not counting. Have you seen? Have you seen, ma'am? Of course I have seen. Some police. Some people jump down from the gallery. How many persons? And they are trying to run and beat in some kind of gas is being thrown on the inside the house. क्या?